భవిష్యత్తును గూర్చిన ఆలోచన మనందరికీ చాలా అవసరం. మన ముందటి తరాల వాళ్ళు మన కోసం ముందు చూపుతో వాళ్ళు ఏం చేశారో తెలుసండి. ఎన్నో మామిడి మొక్కలు, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, వీటన్నిటినీ కూడా వాళ్ళు నాటారు. మరి వారు ఈరోజు నాటబట్టే మనం ఈరోజు వాటిని తినగలుగుతున్నాం. ఈరోజు మనందరికీ ఎన్నో ప్రయోజనకరముగా వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకొని వారుకున్న ముందు చూపు వలన ఈరోజు మనం ఎంతో సుఖాన్ని అనుభవించగలుగుతున్నాం. అంటే వారి ముందు చూపు మనకు ఎలాగైతే మేలు కలిగిస్తుందో, మనము చనిపోయే ముందు, ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు, అప్పుడప్పుడు పిల్లలు వాళ్ళు పుట్టినప్పుడే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారి కొరకు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు వేస్తూ ఉంటారు. ఆ బిడ్డ, ఆడబిడ్డ పెళ్ళిడికి వచ్చేసరికి, ఒక 20 సంవత్సరాలు దాటేసరికి కొన్ని లక్షల రూపాయలుగా ప్రభుత్వం ఆ బిడ్డ కోసం వాటిని రెట్టింపు చేసి మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఇస్తుంది. ఇది ఏమంటారు? దీన్ని ముందు చూపు, భవిష్యత్తును గూర్చిన జాగ్రత్త. మరి 60-70 సంవత్సరాల చిన్న జీవితం కోసమే ఎంత ముందు చూపుతో మనం ఉంటే, ఆత్మ దాని జీవితకాలం ఎంత? అనంతం. ఆత్మ జీవితకాలం 100, 1000, కోటి కాదండి, అనంతం. అనంతకాలం ఉండే ఈ జీవితకాలం కోసం మీరు ఏంటి మంచి చేయగలుగుతున్నారు చెప్పండి? ఏంటి ముందు చూపుతో మీరు ఉండగలుగుతున్నారు చెప్పండి? అలా తీసుకున్నవాడే తెలివైన వాడు.